తమిళనాడులోని కృష్ణగిరిలో టాటా ఐఫోన్ ప్లాంట్లో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. మొబైల్ ఫోన్ యాక్సెసరీస్ తయారు చేసేటువంటి ప్లాంట్లో ఉదయం 5:30 మంటలు ఎగిసిపడ్డాయి. ఆ సమయంలో ప్లాంట్లో పలువురు కార్మికులు విధుల్లో ఉన్నారు. సంఘటనా స్థలానికి 7 ఫైర్ టెండర్లు వచ్చి కూడా మంటలను ఆర్పాయి. ఇక మంటలు మొదలు కాగానే ఉద్యోగులను ప్లాంట్ నుండి సురక్షిత ప్రాంతానికి తరలించారు. సంఘటన జరిగినటువంటి సమయంలో ఉదయం ఫస్ట్ షిఫ్ట్లో సుమారు 1500 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కాగా మంటలు వ్యాపించడానికి గల కారణాలేంటో ఇంకా తెలియలేదు. దీనిపై విచారణ కూడా మొదలుపెట్టారు. అయితే ఈ సంఘటనలో కార్మికులు ఎవరూ కూడా గాయపడలేదని టాటా కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్లో వీడియో హల్చల్ చేస్తోంది. కాగా టాటా ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో ఈ సంఘటన దురదృష్టకరమన్నారు. తమిళనాడులోని హోసూర్ ప్లాంట్లో దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగిందన్నారు. తమ సిబ్బంది వెంటనే ఉద్యోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, తాము ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు మాత్రం 3 కార్మికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూ ఉండడంతో వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పుకొచ్చారు. వారి పరిస్థితి స్థిరంగా ఉందన్నారు. ఫ్యాక్టరీలో పరిస్థితులను చక్కదిద్దడానికి సుమారు 100 మంది పోలీసులను సంఘటనా స్థలానికి పంపించామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.